మావా, నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? నీ లైఫ్ కూడా మెల్లమెల్లగా ఎక్స్పెన్సివ్గా మారుతుంది. అది ఎందుకంటావా? నేను చెప్తాను, కొంచెం సీరియస్గా విను. అదేంటంటే, మన ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది రిచ్ పీపుల్స్ ఉంటారు. అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఆఫీస్లో కానీ, కొలీగ్స్ అక్కడ ఇక్కడ అని చెప్పి. అప్పుడు వాళ్ళని మనం డైలీ చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు తిరిగే కార్లు, వెళ్ళే రెస్టారెంట్లు, వేసుకునే బట్టలు, ఇవన్నీ చూస్తాం. చాలా బ్రాండ్స్ ఉంటాయి. కానీ అప్పుడు మనం వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతాం. అంటే వాళ్ళలాగే మనం కూడా బతకాలి అని అనుకుంటాం. అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే వాడు తిరిగే కారు మనం కూడా కొంటాం. వాడు తినే ఫుడ్ మనం తింటాం. వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్లు కానీ, వేసుకునే బట్టలు కానీ మనము కొంటాం. సో అందువల్ల నీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. ఇంకా నీ ఖర్చులు పెరిగిపోతాయి. నీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో నేను చెప్పేది ఒకటే, అదేంటంటే నువ్వు వేరే వాడిని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన పని లేదు. నీ ఫైనాన్షియల్ కండిషన్ చూసుకో. దానికి తగ్గట్టుగానే నువ్వు బతుకు. నీకు మరీ అంత గులగా ఉంటే గట్టిగా కష్టపడు, సంపాదించు, ఖర్చు పెట్టుకో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనీని వీలైనంత వరకు సేవ్ చేయి. ఇది నా మాట. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇలా ఎక్స్పెన్సివ్గా లైఫ్ని లీడ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం ఫాలో అయిపో.